sugar-free diets. La 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 la. Dr. Rams Private Advice Nithirendi. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు యోగాంధ్ర అనే నినాదంతో ప్రతి కుటుంబానికి యోగా పరిచయం చేయాలి, యోగా తాలూకు ప్రాముఖ్యత తెలియాలని రాష్ట్రమంతా కూడా ఈ నెల యోగా మంత్ అని అనౌన్స్ చేసి యోగా శిక్షణా కేంద్రాలు ప్రతి డిస్ట్రిక్ట్లోని ప్రతి మండలాల్లోని ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన ఏంటంటే యోగా అనేది మన పూర్వీకులు ఇచ్చినటువంటి ఆస్తి. మనం ఎన్నో హిందూ ధర్మం అనేది ఎన్నో సంవత్సరాల నుంచి ఉంది. మరి అందులో యోగా తాలూకు ప్రాముఖ్యత అనేది మన వాళ్ళందరికీ కూడా పరిచయం చేస్తే వాళ్ళ తాలూకా బాడీ సైన్స్, ఆరోగ్యకరమైనటువంటి బాడీని పెంపొందించడానికి ఏ రకంగా తోడ్పడుతుందని ఒక శిక్షణా కేంద్రాలు ఏర్పాటు చేసి యోగా మంత్ కింద డిక్లేర్ చేసి ఈరోజు ఇక్కడ రామనారాయణం విజయనగరం జిల్లాలో విజయనగరం కేంద్రంగా ఇక్కడ ఉన్నటువంటి లోకల్ అందరితో కలిపి కలెక్టర్ గారు ఆధ్వర్యం, అలాగే జాయింట్ కలెక్టర్ గారు నోడల్ ఆఫీసర్ గారిని అపాయింట్ చేస్తూ అందరినీ కూడా యోగా శిక్షణ కేంద్రాన్ని ఆఫీసర్స్ అవ్వచ్చు, లోకల్గా ఉన్నటువంటి మహిళా సంఘాలు అవ్వచ్చు, గ్రామస్తులు అవ్వచ్చు, చిన్నపిల్లలు అవ్వచ్చు, అందరినీ కూడా కలుపుకొని యోగాంధ్రాకి ఈ శిక్షణా కేంద్రం చేయడం జరిగింది. ఇలాగొక నెక్స్ట్ వారం మళ్ళీ ఇంకో ప్లేస్లో పెట్టుకొని ముఖ్యంగా యోగా తాలూకా ప్రాముఖ్యత ప్రతి కుటుంబానికి తెలియజేస్తూ రేపు జూన్ 21వ తారీఖున గౌరవ ప్రధానమంత్రి మోడీ గారు కూడా రాబోతున్నారు. ఆ రోజు ఉత్తరాంధ్ర మన విశాఖపట్నంలో సుమారు 5 లక్షల మందితో ప్రదర్శన చేస్తూ ప్రతి విలేజ్లో కూడా యోగాని ప్రదర్శన చేస్తూ మనందరం కూడా యోగా తాలూకా మెసేజ్ని వరల్డ్ అంతా కూడా తెలియజేయడానికి ఒక మంచి రోజు కింద, ఎందుకంటే ఈ జూన్ 21 అనేది యోగా డే, ఆ రోజు అందరూ కలిపి చేయడానికి ఈరోజు ఈ శిక్షణా కేంద్రాలు ఏర్పాటు జరిగిందని తెలియజేస్తున్నాం. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.